నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పట్టణంలోని 41వ వార్డులో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం. ప్రజా సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి రీఓపెన్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్. నంద్యాల పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవస్థానంలో 46వ మండల విలక్కు మహోత్సవం. ప్రజలకు ఇబ్బంది, ట్రాఫిక్ అంతరాయం ఉండే చోట విగ్రహాలను ఏర్పాటు నిలిపివేయాలని కోరుతూ సిపిఎం వినతి. ఏఐటియుసిలో మెడికల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుల చేరిక. నంద్యాల ఐఎంఏ ఆధ్వర్యంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడానికి తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆదేశానుసారంగా నేడు నంద్యాల పట్టణంలోని 41వ వార్డులో మాజీ కౌన్సిలర్ వైసీపీ సీనియర్ నాయకుడు పున్నా శేషయ్య ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సంతకాలను చేశారు. ఈరోజు 41వ వార్డు నందు ప్రైవేట్ కాలేజీలు మన గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తూ ప్రజలకు ఎంతో చౌకగా ఖర్చు తక్కువతో మెడికల్ చదివే వాళ్లకు నష్టపరిచే విధంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఈరోజు కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా మా వార్డులో ఈరోజు చేపట్టడం జరిగింది. ప్రజలంటి కూడా స్వచ్ఛందంగా ఎంతో మద్దతు లభిస్తూ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలను గవర్నమెంట్ కాలేజీలు మెడికల్ కాలేజీలు తీసుకొని వస్తే అలాంటి కాలేజీలను ఈరోజు ప్రైవేట్ పరం చేసి ఎంతో సామాన్యుడు కూడా మెడికల్ వైద్య విద్య చదివేటువంటి అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తే అలాంటి కాలేజీలను ఈరోజు ప్రైవేట్ పరం చేసి పేద మధ్యతరగతి వాళ్ళు డాక్టర్లు కాకూడదు అనేటువంటి కక్ష కట్టుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే 2450 మెడికల్ సీట్లను ఇప్పటికీ 2 సంవత్సరాల్లో మనం కోల్పోవడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 5 కాలేజీలు స్టార్ట్ చేసి 750 మెడికల్ సీట్లను తేవడం జరిగింది. తర్వాత అదే గవర్నమెంట్ మన వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ పోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మిగతా కాలేజీలను పూర్తి చేయడం మానేసి 2450 సీట్లు పేద విద్యార్థులకు మెడికల్ సీట్లు వచ్చేటువంటి అవకాశాన్ని పోగొట్టడం వల్ల పేద విద్యార్థులు ఎందరో నష్టపోయేటటువంటి అవకాశం కనపడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రావాలని అలవి కాని హామీలు ఇచ్చి చేతగాని మాటలని చెప్పి ప్రజలందరినీ మోసం చేసి ఆ రోజు ఓట్లు వేయించుకోవడం జరిగింది. ఓట్లు వేయించుకున్న తర్వాత ప్రజలకు ఏ ఒక్క పథకాన్ని కూడా అందియకుండా ఒకవైపు మెడికల్ సీట్లు పోగొట్టారు, ఒకవైపు ఇస్తామన్నటువంటి పథకాలు ఏ ఒక్కటి కూడా 100% ఇచ్చేటటువంటి అవకాశమే లేదు. ముఖ్యంగా నా వార్డులో ఒకసారి గమనిస్తే అమ్మఒడి ఇస్తామని చెప్పినారు. మన వార్డులో 41వ వార్డులో దాదాపు 600 కుటుంబాలకు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు 600 కుటుంబాలకు అమ్మఒడి అందించడం జరిగింది. కానీ ఈయన ఏం చెప్పినాడంటే ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా అమ్మఒడి తల్లికి వందనం ఇస్తామని చెప్పినాడు. కానీ అందరికీ ఇస్తే ప్రతి కుటుంబంలో ఇస్తే దాదాపు అంటే 1200 కావాలి. అలాంటిది ఈ రోజు 400 చిల్లర మాత్రమే మా వార్డులో ఇవ్వడం జరిగింది. మా ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 600 కుటుంబాలకు ఇస్తే కుటుంబాలు ఇంట్లో ఎంతమంది ఉన్నారో అందరికి ఇస్తామన్నప్పుడు పెరగాలి కానీ వాస్తవంగా తగ్గించడం జరిగింది. అదేవిధంగా 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పి బీసీలు ఎస్సీ ఎస్టీలకు చెప్పడం జరిగింది.
కానీ ఏ ఒక్కరు కూడా బీసీ ఎస్టీ ఎస్టీలకు 50 సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా అక్క చెల్లెమ్మలకు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు చేయూత ఆసరా అనే విధంగా ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం చేయడం జరిగింది. ప్రతి ఒక్క మహిళకు 1500 ఇస్తాను నెలకని చెప్పడం జరిగింది. ఏ ఒక్క మహిళకు 1500 రూపాయలు ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడ లేవు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఏ ఒక్క పథకం కూడా, ఇంకోటి మీరు ఒకటి గమనిస్తే గ్యాస్ అని చెప్పాడు, ఉచిత గ్యాస్. ఏ ఒక్క కుటుంబానికి కూడా ఉచిత గ్యాస్ పడినటువంటి అవకాశం ఎక్కడ కూడా లేదు. చెప్పినటువంటి పథకాలన్నీ కూడా ఫాల్స్ అన్ని కూడా ఏ ఒక్క పథకం కూడా 100% అమలు చేయలేదు. ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రజలందరూ రాబోయే కాలంలో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి సీఎం చేసుకోవాలనేటువంటి కృతనిశ్చయానికి వచ్చి ఉన్నారు. ఇప్పటికే ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కానీ తప్పకుండా ముఖ్యమంత్రిగా జగనన్న అవుతాడు. ఇలాంటి ప్రభుత్వాన్ని తొందరగా, ఎందుకంటే ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి తప్పకుండా మనం మోయాల్సిందే. కానీ ప్రజలందరూ కూడా ఇట్లాంటి పరిస్థితులను గమనించి మనమందరం కూడా తప్పకుండా రాబోయే కాలంలో వైఎస్ఆర్ పార్టీని గెలిపించుకోనికి, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి మోసపూరిత వాగ్దానం చేసినటువంటి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రజలందరూ సిద్ధం కావాలని తెలియజేసుకుంటూ, ఈ 1,00,000 సంతకాల సేకరణలో ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెడుతున్నందుకు ప్రజలందరూ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా వార్డు ప్రజలందరూ కూడా, ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈ సంతకాల సేకరణలో పాల్గొంటుంది. నిజంగా వారి కుటుంబాలను కూడా నేను వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సరే, ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాన్ని ఈరోజు మా ఎమ్మెల్యే గారి ఆదేశాలతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయనుంది. ఈ కార్యక్రమం దిగ్విజయంగా ఈ వారిలో కొనసాగుతున్నందుకు నిజంగా ప్రజలందరినీ కూడా అభినందిస్తూ వారికి మా యొక్క మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రజా పరిష్కార వేదికకు వచ్చే అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యతతో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. కలెక్టర్ తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా ఉన్నత అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యతతో వేగవంతంగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నమోదయ్యే ప్రతి అర్జీ ప్రజల నమ్మకానికి నిదర్శనమని, అందుచేత వాటిని అత్యంత ప్రాధాన్యంతో, నాణ్యతతో నిర్ణీత వ్యవధిలో పరిష్కరించడం అధికారులు తమ బాధ్యతగా భావించాలని సూచించారు. జిల్లాలో పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలను సమీక్షించిన కలెక్టర్ రీఓపెన్ అయిన 592 దరఖాస్తులను 1 వారం రోజుల్లో పూర్తి స్థాయిలో క్లియర్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్వీకరించిన ప్రతి అర్జీని నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఎండార్స్ చేసి తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. Secondary and tertiary review followed by positive public perception will be given. Again I repeat, only orientation, revenue, civil supplies, survey. లేదు. నా పేరు రేష్మ, కానాల గ్రామం. అది నందివరం గ్రామంలో నా ఆధార్ కార్డు లింకప్ చేసి హౌసింగ్ లోన్ తీసుకున్నారు వాళ్ళు. అక్కడ వెళ్తే హౌసింగ్ లోన్ డిపార్ట్మెంట్లో తప్పు వాళ్ళది, మేము తప్పు చేయలేదు అంటున్నారు. మాకెక్కడ న్యాయం జరగాక కలెక్టర్ అమ్మ దగ్గర వచ్చినాము. మేడం మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. మేము మా గ్రామంలో సచివాలయంలో దగ్గర హౌసింగ్ లోన్ పెట్టుకోవాలని పోయినాం. మేము అక్కడ మీ ఆధార్ కార్డు మీద మీకు హౌసింగ్ లోన్ ముందే వచ్చింది అని వాళ్ళు చెప్పి మాకు ప్రూఫ్ ఇచ్చినారు. అది మాది కాదు అంటే మేము హౌసింగ్ లోన్ డిపార్ట్మెంట్ పోయినాము. అక్కడ పోతే ఇక్కడ పాతవి ఇక్కడ ఏం ఉండవు, ఇవి అంతా డీలర్ల దగ్గర పోవాలంటే మేము నందివర్గం డీలర్ల దగ్గర అడిగినాము. వాళ్ళు అవును ఇది వాళ్ళది మీది కాదని ఒకరు చెప్పినారు. మాకి వాళ్ళ బంధువులు అడిగితే అవును మాదే మేము తీపిస్తాము అన్నారు.
ఇప్పుడు మీరు వచ్చి రాని మీరు ఢిల్లీ చెబుతున్నాను అంటే మాకు అవసరం లేదు, మీరే తీపించుకోవాలి. అది మేము అప్పట్లో రేషన్ కార్డ్ పెట్టి చేపించుకున్నాం కానీ మీ ఆధార్ కార్డ్ పెట్టుకోలేదు. అది ఎట్లా వాళ్ళు హౌసింగ్ లోన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టింటారు, మా తప్పు ఏం లేదు, మేము రాము, సార్ వాళ్ళు ఎప్పుడు వస్తారో చెప్పండి, మేము వచ్చినా కానీ మా ఆధార్ కార్డు ఓటీపీ నెంబర్ కానీ మేము చెప్పాము అంటున్నారు వాళ్ళు. అందుకోసం మేము కలెక్టర్ రమ్మని కలిసినాము. మాకు మేడం న్యాయం చేయాలని కోరుతున్నాం. నంద్యాల పట్టణంలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో వెలసిన అయ్యప్ప స్వామి దేవస్థానంలో 46వ మండల విలక్కు మహోత్సవం అయ్యప్ప సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగింది. స్వామివారికి ప్రాతకాలం నుండే సుప్రభాత సేవ, 108 కన్య స్వాముల చేత స్వీకరించబడిన గంగా జలముతో అభిషేకం, సాయంత్రం గ్రామోత్సవం నిర్వహించడం జరిగింది. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయంలో వెలిసి ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయంలోన 46వ మండలకు పూజా పురస్కారాన్ని పురస్కరించుకొని ఉదయం నుంచి సుప్రభాత సేవ, స్వామివారి 108 కన్యస్వాములతో కలశయాత్ర కేరళ వారి సహాయంతో జరిగి ఉన్నది. అలాగే స్వామివారికి విశేషంగా కూడా నవకలశ స్థాపన తిరుమంజనం జరిగి ఉన్నది. విశేషంగా స్వామివారి అందరికీ కూడా కలశ స్వాములకు పూజా కార్యక్రమాలను చేయించి ఈ యొక్క పూజా కార్యక్రమం ద్వారా ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలని చెప్పి స్వామివారికి విశేష పూజా కార్యక్రమం కూడా చేయడం జరిగి ఉన్నది. స్వామి శరణమయ్యప్ప. నంద్యాల పట్టణం యందు గుడిపాటి గడ్డ యందు వెలిసి ఉన్న శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయ ఆవరణలో వెలిసినటువంటి శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం నందు 46వ మండల విలక్కు కార్యక్రమము చాలా దివ్యమానంగా ఘనంగా నిర్వహించబడుతున్నది. దీనికి సహకరించినటువంటి నంద్యాల పట్టణ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈ రోజు ఉదయం మన గురుస్వామి లక్ష్మణ స్వామి ఆధ్వర్యంలో కన్యస్వాములతోటి గ్రామోత్సవ ఊరేగింపుగా వెళ్లి చెరువు కట్టకు వెళ్లి అభిషేక జలం తేవడం జరిగింది. తదనంతరం స్వామికి ఇప్పుడు అభిషేకాలు జరుగుతాయి. మధ్యాహ్నం ప్రసాద వితరణ ఉంటుంది. అలాగే సాయంత్రం గ్రామోత్సవము దేదీయమానంగా ఘనంగా నిర్వహించబడుతుంది. కేరళ సింగారి మేళము తదితర కార్యక్రమాలతో దేదీయమానంగా గ్రామోత్సవం జరుగుతుంది. దీనికి అంగరంగ వైభవంగా జరుగుతుంది. దీనికి నంద్యాల పట్టణ మహిళలు భారీగా పాల్గొని ఈ దీపోత్సవంలో పాల్గొని స్వామివారి కృప కటాక్షములకు పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. 46వ మండల విలోకోత్సవం మహోత్సవం జరుగును కావున 6, 7, 8 తారీఖులలో ఈ యొక్క మండల విలకు దీపోత్సవం రంగరంగ వైభవంగా జరుగుతున్నది. ఈ రోజు ఉదయం కన్యాస్వాములతో కలశయాత్ర కేరళ వాయిద్యాలతో సింగారి మేళలతో చెరుగుపోయి నది జలాలను తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేసి సాయంకాలం అభిషేకాలు జరిగిన తర్వాత సాయంకాలము 4 గంటలకు పూల వీధుల గుండా అయ్యప్ప స్వామిని కేరళ వాయిద్యాలతో సింగారి మేళంతో దీపాలతో చిన్నపిల్లల దీపాలతో అఘోర వేషాలతో రంగరంగ వైభవంగా జరుగుతుంది. కావున అందరూ వచ్చి తిలకించవలసిందిగా కోరుతున్నాము. సాయంకాలము పడిపో ఊరేగింపు మంగళారతి ఇచ్చి తర్వాత ప్రసాద వితరణ జరుగును. కావున దీనికంతా అయ్యప్ప సేవా సమాజం కమిటీ వారు చాలా కష్టపడినారు. మాకు ఈ అయ్యప్ప స్వాములకు గురుస్వాములకు చాలా సహకరించారు. వాళ్ళకు ధన్యవాదాలు చెప్తూ వాళ్ళ కుటుంబాల ఆరోగ్యాలతో ఉండాలని, ఇలాగనే రకరకాలుగా ముందుకు ఇంకా వైభవంగా జరపాలని, వాళ్ళకు అయ్యప్ప స్వామి ఆ కమిటీ వారికి ఆశీస్సులు ఉండాలని, అందరూ అయ్యప్ప స్వామి భక్తులకు అందరూ బాగుండాలని కోరుకుంటున్నారు. నంద్యాల పట్టణంలోని జిల్లా జనరల్ ఆసుపత్రి ఎదుట ఎన్జిఓస్ కాలనీ రోడ్డుకు వెళ్లే నేషనల్ ప్రధాన రహదారిలో ఎలాంటి అనుమతులు లేకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసం చేపడుతున్న నిర్మాణాన్ని వెంటనే ఆపివేయాలని సిపిఎం పట్టణ కమిటీగా జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు మహమ్మద్ గౌస్, వెంకటలింగంలు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో ప్రధానమైన రహదారి మధ్యలో రోడ్డును పగలగొట్టి నిర్మాణాన్ని చేపట్టడం, అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సిపిఎం పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. అయితే విగ్రహాలను పెట్టడాన్ని వ్యతిరేకించడం లేదని, నిత్యం వేలాది మంది ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వస్తున్నారని, అదేవిధంగా ఎన్జిఓస్ కాలనీకి వేలాది మంది విద్యార్థులు రోజువారీగా రాకపోకలు జరుగుతున్నాయని, రద్దీ ప్రాంతంలో విగ్రహం ఏర్పాటు చేయడం వలన తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు.
ఇక్కడే చాలాసార్లు రోడ్డు ప్రమాదాలకు గురై చనిపోయిన ఘటనలు చాలా ఉన్నాయని, ఇటువంటి చోట మళ్ళీ విగ్రహాలను ఏర్పాటు చేయడం సరైనది కాదని చెప్పారు. విగ్రహం ఏర్పాటు చేయకముందే అధికారులు సమస్యను పరిష్కారం చేయాలని కోరారు. నంద్యాల శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ చొరవ తీసుకొని నిర్మాణం చేపట్టడాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. ఈరోజు నంద్యాల జనరల్ హాస్పిటల్ ముందు ట్రాఫిక్ ఇబ్బంది కలిగించే పద్ధతిలో ఈరోజు ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే అక్కడ అనేకమైనటువంటి కాలేజీస్, స్కూల్స్, హాస్పిటల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఉదయం సాయంత్రం హెవీ ట్రాఫిక్ అనేది ఉంటుంది. అటువంటి దగ్గర విగ్రహం ఏర్పాటు చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే ఈరోజు నిజంగా విగ్రహం పెట్టాలంటే దాని పక్కనే డివైడర్లు ఉన్నాయి. దానిపైన పెట్టుకుంటే ప్రజలు ఎవరికి కూడా ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉండదు. వాస్తవంగా ఒక విగ్రహం పెట్టాలంటే మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం పాస్ కావాలా, ప్రభుత్వ అనుమతులన్నీ కూడా ఉండాల్సిన పరిస్థితి ఉంది. మరి నిజంగా ఈరోజు అంబేద్కర్ విగ్రహాన్ని బొమ్మల సతం బ్రిడ్జి కింద పెట్టి కొన్ని ఏండ్లైంది. దాన్ని తీసి ఈరోజు మున్సిపల్ ఆఫీసు లోపల పెట్టాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. కానీ ఇంతవరకు అక్కడ కూడా పెట్టినటువంటి పరిస్థితి లేదు. నిజంగా రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని ప్రజల మధ్యలో నడి సెంటర్లో నంద్యాలలో పెట్టాలా, అటువంటిదే తీసి పక్కన పెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది కరెక్ట్ అయింది కాదు. కాబట్టి ప్రభుత్వ అధికారులు, కలెక్టర్తో సహా ఎస్పీ అధికారులు, మున్సిపల్ కమిషనర్ అందరూ కూడా ఆ విషయం మీద ఆలోచించి ఖచ్చితంగా అక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆ విగ్రహాన్ని డివైడర్ మీదకి మారుస్తే మేము కూడా సంతోషిస్తాం. ఎందుకంటే ఇది సుప్రీంకోర్టే విగ్రహాలు పెట్టకూడదని చెప్పేసి జడ్జిమెంట్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా ఇప్పుడు నడి బజార్లలో, సెంటర్లో విగ్రహాలు పెట్టడం లేదు. ఎక్కడో దూరంగా ప్రజలకు ఇబ్బంది లేని చోట పెట్టుకోమని చెప్పింది. కానీ నంద్యాల పట్టణంలో మాత్రం నడి సెంటర్లో విగ్రహం పెడుతున్నారంటే మళ్ళీ ప్రభుత్వ అధికారులందరూ కూడా మరి నిద్రపోతున్నారా, లేకుంటే ఏం చేస్తున్నారు అనేది మేము సిఐటిగా ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా అధికారులు దాని మీద చర్య తీసుకోవాలా. ఎందుకంటే నిన్ననే పని స్టార్ట్ చేసినారు. విగ్రహం పెట్టిన తర్వాత తొలగించే కంటే పెట్టకముందే దాన్ని తొలగి నంద్యాల పట్టణంలో హాస్పిటల్ నుంచి ఎన్జిఓస్ కాలనీ రోడ్లో వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి రహదారిలో నిత్యము వందలాది స్కూల్ బస్సులు, విద్యార్థులు పోతుంటారు. రద్దీగా ఉంటుంది. అటువంటి ప్రాంతంలో ఎలాంటి అనుమతులు లేకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయము. ఈరోజు అధికారులు నిర్మాణం చేపడుతున్నా కూడా చూస్తూ ఉండడం అంటే ఏ రకంగా వాళ్ళకు సహకరిస్తున్నారో అర్థమవుతుంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము విగ్రహాలను ప్రజలకు ఇబ్బందులు కలిగించే చోట గాని, రహదారుల్లో గాని ఏర్పాటు చేయకూడదు అనేటువంటి ఉత్తర్వు ఉన్నా కూడా మాకేం సంబంధం లేదు, మేము పట్టించుకోము, మాకేం అవసరం లేదు అనేటువంటి రీతిలో ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు అయితేనేమి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు అయితేనేమి నోరు మెదకపోవడము ఇది అనేక అనుమానాలకు తావిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేయకముందుకే ఎలాంటి నిర్మాణాన్ని చేపడుతున్నారో వాటన్నిటిని వెంటనే కూల్చివేయాలని చెప్పేసి స్వాతంత్ర సమరయోధుల అయినటువంటి వాళ్ళ విగ్రహాలను ఏర్పాటు చేయాలనేటువంటి దాన్ని కౌన్సిల్ అనుమతి తీసుకోవాలా, ఇక్కడ పెట్టడానికి అనుమతి లేదు అనేటువంటి రీతిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి అయితేనేమి, భగత్ సింగ్ గారి విగ్రహానికి అయితేనేమి చాలా వరకు అడ్డంకులు సృష్టించడం జరిగింది. ఈ రోజు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎవరు మాట్లాడకుంటున్నారు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు ఎక్కడంటే ఇక్కడ విగ్రహాలను పెట్టడము సరైనది కాదు. అధికారం ఉందని చెప్పేసి తీర్పునిస్తారు. దీన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు కలగజేసుకొని అక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని నిర్మాణాన్ని చేపడుతున్నటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలా. అదే విధంగా ఈ రోజు చిన్న వ్యాపారస్తులు రోడ్డు పైన చిన్న చిన్న పనులు పెట్టుకుంటే కూడా వాటిని వెంటనే కలగజేసుకొని తొలగించేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఈ రోజు ప్రజలకు ఇన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి రీతిలో ఈ రోజు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంటే మీకు కనపడడం లేదా, మీకు వినపడడం లేదా, ప్రజల ఇబ్బందులు మీకే పట్టడం లేదా అన్నటువంటిది సిపిఎం పార్టీగా అడుగుతున్నాం. ఇప్పటికైనా కానీ విగ్రహాన్ని ఏర్పాటు చేయకముందుకే ఖచ్చితంగా అక్కడ నిర్మాణాన్ని ఆపాలి, లేకుంటే సిపిఎం పార్టీగా ఆందోళనలు చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తాం. నంద్యాల సాయిబాబా నగర్లోని సిపిఐ కార్యాలయం నందు
ఏఐటియుసి అనుబంధ సంస్థ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మరియు వర్కర్స్ యూనియన్ నాయకుల సమక్షంలో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి నందు పనిచేస్తున్న మెడికల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు ఏఐటియుసి నందు చేరడం జరిగింది. ఏఐటియుసి నాయకులు శ్రీనివాసులు, మురళి మాట్లాడుతూ నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి నందు పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను పద్మావతి ఏజెన్సీ వారు 50 సంవత్సరాలు నిండాయని వారిని తొలగించడం జరిగింది. దీనిపై పద్మావతి ఏజెన్సీ వారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రాయలసీమ జిల్లాలలో జోన్ 3 నందు పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు వయసు 50 సంవత్సరాలు పూర్తయ్యాయని తొలగించడం దారుణమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 62 సంవత్సరాలు వయో పరిమితి పెట్టినప్పుడు పారిశుద్ధ్య కార్మికులకు కూడా 62 సంవత్సరాలు ఉండాలని డిమాండ్ చేశారు. పద్మావతి ఏజెన్సీ వారు వీరిని తిరిగి విధులకు తీసుకోకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈరోజు మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు ఈరోజు ఏఐటిసిలో చేరడం జరిగింది. ఈ మొత్తం కార్మికులల్లా ఈరోజు ఇలా సమస్య ఏమంటే 50 ఏళ్ళు నిండినాయి కాబట్టి మిమ్మల్ని తొలగిస్తున్నామని చెప్పేసి ఈరోజు వచ్చిన కొత్త కాంట్రాక్ట్ పద్మావతి ఏజెన్సీ వారు వీళ్ళను జోన్ 3లో ఉన్న రాయలసీమ జిల్లాలలో ఉన్న కాంట్రాక్టరు ఈరోజు 50 ఏళ్ళు నిండిన వారిని తొలగిడం అమ్మాశమని కాబట్టి వెంటనే వీరికి ఇవి గవర్నమెంట్ 62 ఏళ్ళు అని చెప్పడం జరిగింది. కాబట్టి వీళ్ళు కూడా 62 వరకు పనిచేస్తారు. ఈరోజు పొద్దున లేచియాల ముట్టి దాంట్లోనే పనిచేసి ఈరోజు ఎటువంటి పనులు పాటలు లేకుండా గవర్నమెంట్ హాస్పిటల్ నమ్ముకొని జీవన ఉపాధి దాంట్లో కొనసాగించుకొని ఈరోజు నిర్దాక్షంగా ఎటువంటి నోటీసులు లేకుండా మరియు వారిని తొలగడం ఏమైన చర్య. కాబట్టి ఏఐటిసి మెడికల్ కాంట్రాక్ట్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మేము రేపు విజయవాడ ప్రోగ్రాం ఉంది. ఆ ప్రోగ్రామ్ లో డిసైడ్ చేసి ఇల్లు న్యాయం జరిగే వరకు ఏఐటిసి అండగా ఉండి పోరాటం చేస్తారని రేపు కాలాన ఈరోజు వీళ్ళు చేసే పనిని వాళ్ళు చేసే పనికి ఎంత తేడా ఉంటుందో. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్స్ ఇప్పుడు హాస్పిటల్ స్థాయి పెరిగింది, బెడ్లు పెరిగినాయి, మాకు ఇంకా న్యాయం జరుగుతుంది అనుకున్న సందర్భంలో వీళ్ళ 50 ఏళ్ళు పరిమితి పెట్టి తొలగించడం చాలా అన్యాయం. ఇది వాళ్ళు మధ్యలో 62 సంవత్సరాల వరకు ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఏజ్ లిమిట్ పెట్టి వీళ్ళకు మాత్రం పని చేసుకునే వాళ్ళకి శానిటేషన్ పని చేసుకునే వాళ్ళకి 50 ఏళ్ళ నిబంధన పెట్టడం అనేది చాలా అన్యాయం. మేము 99లో డ్యూటీలో చేరినాం. ఆనాడు మాకు ఇట్లా మీకు 50 ఏళ్ళకు తొలగిస్తాము 60 ఏళ్ళకు తొలగిస్తామని లేకుండా మీరు జీవితకాలం పని చేసుకోవచ్చు అని ఆనాడు చంద్రబాబు నాయుడు మమ్మల్ని పంపించేసినాడు. మధ్యన మళ్ళీ ఇక్కడ వచ్చి ఈ రకంగా చేస్తే వాళ్ళ బతుకులు ఏం కావాలా? ఈ వయసులో 50 ఏళ్ల వయసులో కొడుకులు బిడ్డలు ఎవరు అన్నం పెట్టారు? వాళ్ళ పరిస్థితులు ఏమిటి? ఈ వయసులో వాళ్ళ జీవనాన్ని ఇన్నాళ్ళు పిల్లల కోసం కష్టపడినారు. నేను పిల్లల పెళ్లిళ్ళ కోసం, పిల్లల చదువుల కోసం కష్టపడినారు. ఈనాడు వాళ్ళ బతుకుల కోసం కష్టపడుతున్నారు. ఇటువంటి తరుణంలో తీసుకొచ్చి వీళ్ళని 50 ఏళ్ళు ఉండయి మీకు 50 ఏళ్ళు తొలగిస్తాము, ఇది మేము స్టేట్ లెవెల్లో తెచ్చినామనేది కరెక్ట్ కాదని కరెక్ట్ కాదు మీరు తెచ్చింది ఇది. కాకపోతే ఇక్కడ ఏమైందంటే 62 వరకు మాకు గవర్నమెంట్ కి ఇచ్చినారు. గవర్నమెంట్ ఏమి వెతకలేదు, మాకన్నా గవర్నమెంట్ ఏం పనిచేయటం లేదు. అక్కడ మేము ఎంత కష్టపడి మేము శుభ్రం చేస్తేనే అక్కడ పనిచేస్తున్నారు, మేము అన్ని చేస్తేనే పనిచేస్తున్నారు. లేటిన్లు అది మాది హాస్పిటల్ మాది అని చెప్పి వాళ్ళు మాదని చెప్పి సొంతమని దాని మీద ప్రేమలు పెట్టుకుంటే ఈనాడు మందు దాగి పరిస్థితులు బయట ఉండాల్సిన పరిస్థితులు వాళ్ళకు ఇప్పుడు నెలకొన్నాయి. కాబట్టి కొన్ని చిన్న అనకారాలు జరిగినాయి. మేము గవర్నమెంట్ ఆసుపత్రిలో పనిచేయబట్టి చాలా ఏం లేదు. కరోనా టైంలో కూడా చేసినాము. ఇప్పుడు తొలగిస్తున్నామని చెప్పినారు 50 ఏళ్లకు. మా పరిస్థితులు చాలా కష్టంగా ఉన్నాయి. మేము చాలా బాధపడుతున్నాము. మాకు పెళ్లిళ్ళు చేసే పిల్లలు కూడా ఉన్నారు, మాకు భర్తలు కూడా లేరు చాలా మందికి. మేము దీన్నే నమ్ముకొని కొన్నేళ్ళ నుంచి చేస్తున్నాము. అందుకు మీరందరూ కలిసి మాకు జాబ్ ఇప్పించాలని మేము కోరుకుంటున్నాము. నంద్యాల ఐఎంఏ ఆధ్వర్యంలో నంద్యాల క్రిస్టియన్ వైద్యుల నిర్వహణలో స్థానిక మధుమని సమావేశ భవనంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఐఎంఏ నంద్యాల అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వాహక కమిటీ చైర్మన్ డాక్టర్ రాజశేఖర్, సభ్యులు డాక్టర్ ఫ్రాంక్ మోహన్, డాక్టర్ కిషోర్ నిర్వహణలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు.
ముందుగా డాక్టర్ రూఫస్, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ మోనాలిసా వాయిద్య సంగీత బృందం సహకారంతో ఆలపించిన క్రిస్మస్ క్యారల్స్ పాటలు ఆహుతులను అలరించాయి. కర్నూలుకు చెందిన ప్రముఖ యూరాలజీ వైద్యులు డాక్టర్ ఆండ్రూస్ జేసుదాసు ప్రధాన వక్తగా పాల్గొని క్రిస్మస్ పర్వదిన సందేశాన్ని అందించారు. ఆండ్రూస్ జేసుదాసు మాట్లాడుతూ మానవ లోకాన్ని రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చారని, మానవాళిని కాపాడడం కోసం సిలువ వేయబడి రక్తం చిందించారని, ప్రతి ఒక్కరూ ఒకరికొకరు సహాయపడే గుణం అలవర్చుకోవాలని అన్నారు. వేడుకలలో ముగింపుగా అతిథులు ఆహుతులు కొవ్వొత్తులు వెలిగించి క్రిస్మస్ గీతాల నేపథ్యంలో క్యాండిల్ లైట్ సర్వీస్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల క్రిస్టియన్ వైద్యులు డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ రాణి ప్రమీల, డాక్టర్ రూఫస్, డాక్టర్ కిషోర్, డాక్టర్ ఏస్తేర్ వందన, డాక్టర్ ఫ్రాంక్ మోహన్, డాక్టర్ కిరణ్మయి, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ మోనాలిసా, నంద్యాల ఐఎంఏ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ సహదేవుడు, డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ రాజశేఖర్, ఐఎంఏ నంద్యాల కార్యదర్శి డాక్టర్ మహమ్మద్ రఫీ, డాక్టర్ జఫ్రుల్లా, డాక్టర్ వసుదా, డాక్టర్ మాధవి పాల్గొన్నారు. ముందు గుండె ఓపెన్ చేస్తారు కదా, అందులో నా గుండెలో ఉండే భగవంతుడు ఎట్లు ఈ సూపర్ సాంగ్ it went very rather difficult for the Jaidas garu for coming. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పట్టణంలోని 41వ వార్డులో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం. ప్రజా సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి రీఓపెన్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్. నంద్యాల పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవస్థానంలో 46వ మండల విలక్కు మహోత్సవం. ప్రజలకు ఇబ్బంది, ట్రాఫిక్ అంతరాయం ఉండే చోట విగ్రహాలను ఏర్పాటు నిలిపివేయాలని కోరుతూ సిపిఎం వినతి. ఏఐటియుసిలో మెడికల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుల చేరిక. నంద్యాల ఐఎంఏ ఆధ్వర్యంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.